స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6D థర్డ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 4 and 5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. A question paper is divided into 3 sections. సో క్వశ్చన్ పేపర్ని 3 సెక్షన్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, బి, సి. అయితే సెక్షన్ ఏలో వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ సిలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్స్ చూసింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్. అయితే 6 క్వశ్చన్కి అటెంప్ట్ చేయాలి. అయితే ఈచ్ సెక్షన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ సెక్షన్లో ఫస్ట్ ఇక్కడ మనకి 3 సెక్షన్స్ ఉన్నాయని చెప్పారు, ఏబిసి అని. ఏ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, బి సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, సి సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ 3 సెక్షన్స్ నుంచి మనం టోటల్గా 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. అయితే ఈచ్ సెక్షన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి. అంటే సెక్షన్ ఏ నుంచి 1 క్వశ్చన్ తీసుకుంటే రిమైనింగ్ 5 క్వశ్చన్స్ సెక్షన్ బి అండ్ సి నుంచి తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం తీసుకోవాలి. దీనికి మనం ఏం చేస్తామంటే రివర్స్లో తీసుకుంటాం. అసలు సెక్షన్ ఏ నుంచి ఏ క్వశ్చన్ తీసుకోకపోతే, సెక్షన్ బి నుంచి ఏ క్వశ్చన్ తీసుకోకపోతే, సెక్షన్ సి నుంచి ఏ క్వశ్చన్ తీసుకోకపోతే అని రివర్స్లో తీసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఏ నాట్ చూసెన్, బి నాట్ చూసెన్, సి నాట్ చూసెన్ అని చెప్పేసి అవి సబ్ట్రాక్షన్ చేస్తే మనం ఎన్ని వేలో సెలెక్ట్ చేయొచ్చు అనేది వచ్చేస్తుంది. అంటే క్వశ్చన్ని మనం రివర్స్లో సాల్వ్ చేస్తాము. ఓకే, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ తీసుకోమని చెప్పారు. ఇక్కడ మనం అసలు ఏది తీసుకోకుండా ఈచ్ సెక్షన్కి టోటల్గా ఎన్ని విధాలుగా అటెంప్ట్ చేయొచ్చు అనేది చెక్ చేస్తాము. ఫస్ట్ సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్, సెక్షన్ సిలో 5 క్వశ్చన్స్. సో ఫస్ట్ అది రాసుకోండి, గివెన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినవి రాసేసుకోండి. నెక్స్ట్ టోటల్, సో సెక్షన్ ఏలో 3, సెక్షన్ బిలో 4, సెక్షన్ సిలో 5 యాడ్ చేసుకుంటే 12 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో 12 క్వశ్చన్స్ రాసేసుకోండి. నెక్స్ట్ మనం ఆన్సర్ చేయాల్సింది 6 క్వశ్చన్స్. సో వీ హ్యావ్ టు చూస్ 6 క్వశ్చన్స్. మనం ఆన్సర్ చేయాల్సింది 6 క్వశ్చన్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ways attempting 6 questions from 12 questions. 6 questions from 12 questions. సో టోటల్ 12 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 12C6. సో దీన్ని చూడండి, 12 into 11 into 10 into 9 into 8 into 7 by 6 into 5 into 4 into 3 into 2 into 1. క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. సో 3 1s 3 3s 9. నెక్స్ట్ 3 1s 3 2s 6, 2 1s 2 5s 10. నెక్స్ట్ 5 1s క్యాన్సిల్, 4 1s 4 2s 10, 2 1s 2 1s క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ చూడండి, 12 into 11 into నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది. ఇవి మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 924 వచ్చేస్తుంది. ఓకే, సో 924 వేస్లో 6 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయొచ్చు. అయితే సెక్షన్ ఏ నుంచి కంపల్సరీ ఒకటి ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం రివర్స్లో ఇఫ్ సెక్షన్ ఏ ఈజ్ నాట్ చూసెన్, అసలు సెక్షన్ ఏ నుంచి ఒక క్వశ్చన్ కూడా చూస్ చేయకపోతే రిమైనింగ్ మనం బి అండ్ సి నుంచి చూస్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నాట్
చూజన్, సపోజ్ ఏ అనేది చూస్ చేసుకోకపోతే దెన్ we choose సిక్స్ క్వశ్చన్స్ మనం ఎక్కడి నుంచి చూస్ చేసుకోవాలి, బి అండ్ సి. దట్ ఈక్వల్ టు, సో బి నుంచి వచ్చేసరికి మనకి 4 క్వశ్చన్స్, సిలో 5 క్వశ్చన్స్, అండ్ అన్నారు కాబట్టి యాడ్ చేసుకోవాలి, టోటల్గా 9. సో 9 క్వశ్చన్స్ నుంచి మనం 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేయాలి. 9C6 అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 బై నెక్స్ట్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. క్యాన్సిల్ చేయండి. 5 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 6 క్యాన్సిల్. నెక్స్ట్ 3 1s 3 3s 9, 2 1s 2 4s 8. సో రిమైనింగ్ చూడండి, 3 4s 12 ఇంటూ 7 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేసినట్లయితే 84 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి నుంచి చూస్ చేయకపోతే ఇఫ్ బి ఈజ్ నాట్ చూజన్, దెన్ we choose. సో బి నుంచి చూస్ చేయకపోతే రిమైనింగ్ మనకి 6 ఫ్రమ్ ఏ అండ్ సి. ఏలో వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ సిలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ ఈక్వల్ టు 8. అంటే అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్లో 6 అటెంప్ట్ చేసినట్లు. సో 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 బై నెక్స్ట్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. క్యాన్సిల్ చేయండి. 6 6 5 4 3. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 4s 8, 4 7s 28. సో ఇక్కడ మనకి 28 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ సి ఈజ్ నాట్ చూజన్, సో ఇప్పుడు సపోజ్ సిని చూస్ చేయకపోతే దెన్ we choose 6 ఫ్రమ్ ఏ అండ్ బి. ఏకి వచ్చేసరికి 3 అండ్ బికి 4, టోటల్గా 7. సో 7C6 దట్ ఈక్వల్ టు, సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో టోటల్గా 6 దగ్గర నుంచి మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఇక్కడ మనకి 7 ఉంటుంది. నెక్స్ట్ therefore the total number of ways of attempting 6 questions from 3 sections. సో ఇప్పుడు టోటల్గా 6 క్వశ్చన్స్ 3 సెక్షన్స్ నుంచి అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ 1 క్వశ్చన్ చూజింగ్ at least 1 question from each section. నెక్స్ట్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్స్. సో 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నాము. ఈచ్ సెక్షన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేస్తున్నాము. దానికి టోటల్ 12C6లో నుంచి అసలు అట్లీస్ట్ ఏ సెక్షన్లో మనం ఒక్కటి కూడా అటెంప్ట్ చేయకపోతే 9C6, బి సెక్షన్లో ఒకటి కూడా అటెంప్ట్ చేయకపోతే 8C6, సి సెక్షన్లో ఒకటి కూడా అటెంప్ట్ చేయకపోతే 7C6. వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే అటెంప్ట్ చేసినవి మనకు వచ్చేస్తాయి. 12C6 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఫైండ్ అవుట్ చేస్తే 924 వచ్చింది. సో 924 రాయండి. నెక్స్ట్
మైనస్ 9C6ని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, 84 వచ్చింది. ప్లస్ 8C6ని ఫైండ్ అవుట్ చేస్తే 28, 7C6ని ఫైండ్ అవుట్ చేస్తే 7 వచ్చింది. సో 28 ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 924 మైనస్ 119. సో సబ్ట్రాక్షన్ చేస్తే 805 వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏ క్లాస్ కంటైన్స్ 4 బాయ్స్ అండ్ G గర్ల్స్. ఒక క్లాస్లో 4 బాయ్స్ అండ్ G గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ నెంబర్ ఎంత అని చెప్పట్లేదు, G అని చెప్తున్నారు. ఎవ్రీ సండే 5 స్టూడెంట్ విత్ ఎట్లీస్ట్, ఇక్కడ మెయిన్ చూడండి ఎట్లీస్ట్ అన్నారు. ఎట్లీస్ట్ 3 బాయ్స్ అంటే 3 బాయ్స్ అయినా ఉండొచ్చు, 3 కంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు. గో ఫర్ ఏ పిక్నిక్. ఎవ్రీ సండే 5 స్టూడెంట్స్ పిక్నిక్ వెళ్తారు. దాంట్లో కంపల్సరీ 3 బాయ్స్ కంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏ డిఫరెంట్ గ్రూప్ ఈజ్ బీయింగ్ సెంట్ ఎవ్రీ వీక్. డ్యూరింగ్ ద పిక్నిక్ ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ఏ గ్రూప్ ఏ డాల్. అయితే ఎవ్రీ పిక్నిక్లో వాళ్ళ క్లాస్ టీచర్ అంటే ఈచ్ గర్ల్కి, ఒక్కొక్క గర్ల్కి ఒక్కొక్క డాల్ ఇస్తుంది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డాల్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్ 85. అయితే గర్ల్స్కి సో నెంబర్ ఆఫ్ డాల్స్ టోటల్గా డాల్స్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి 85 అయితే గర్ల్స్ ఎంతమంది ఉంటారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ సో ఇక్కడ మనకి క్లాస్లో చూడండి, బాయ్స్ వచ్చేసరికి మనకి 4 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసరికి G మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. అయితే పిక్నిక్కి టోటల్గా 5 మెంబర్స్ వెళ్ళారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ 4, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ Z. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ways that 3 boys. సో పిక్నిక్కి 5 మెంబర్స్ వెళ్ళారు, దాంట్లో అట్లీస్ట్ 3 బాయ్స్ అన్నారు. అంటే 5 మెంబర్స్లో 3 బాయ్స్ని తీసేస్తే రిమైనింగ్ వచ్చేసరికి 2 గర్ల్స్ ఉంటారు. 3 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ గో టు పిక్నిక్. ఓకే, సో అట్లీస్ట్ 3 ఇక్కడ మెయిన్ చూడండి, పిక్నిక్ 5 మెంబర్స్ వెళ్ళారు, దాంట్లో అట్లీస్ట్ 3 బాయ్స్ ఉన్నారు అంటే రిమైనింగ్ వచ్చేసరికి 2 గర్ల్స్ అవుతారు. సో బాయ్స్ అవుట్ ఆఫ్ 4 బాయ్స్లో 3 బాయ్స్ మనకి పిక్నిక్కి వెళ్ళారు. సో అంటే 4C3. అవుట్ ఆఫ్ Z గర్ల్స్లో 2 గర్ల్స్ పిక్నిక్కి వెళ్ళారు, GC2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ దట్. సో ఇప్పుడు చూడండి అట్లీస్ట్ 3 బాయ్స్, అసలు పిక్నిక్కి ఎంతమంది వెళ్ళారు, 5 మెంబర్స్ వెళ్ళారు. 3 బాయ్స్ 2 గర్ల్స్ అయినా వెళ్ళొచ్చు, 3 బాయ్స్ 2 గర్ల్స్ అయినా వెళ్ళొచ్చు. అట్లీస్ట్ 3 బాయ్స్ అన్నారంటే 3 కంటే ఎక్కువ బాయ్స్. ఇక్కడ 4 ఉన్నారు కాబట్టి 4 బాయ్స్ వెళ్ళి ఒక గర్ల్ అయినా వెళ్ళొచ్చు అని. పాసిబిలిటీస్ వచ్చేసరికి ఇక్కడ 2 ఉన్నాయి. పిక్నిక్ 5 మెంబర్స్ వెళ్ళొచ్చు, 5 మెంబర్స్లో 3 బాయ్స్ 2 గర్ల్స్ ఉండొచ్చు. అట్లీస్ట్ 3 అన్నారు అంటే 3 కంటే ఎక్కువ మంది బాయ్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి 4 ఉన్నారు కాబట్టి 4 బాయ్స్ ఒక గర్ల్ అయినా వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ అదే మనం రాస్తున్నాం ఇక్కడ. నెంబర్ ఆఫ్ వేస్ దట్ 4 బాయ్స్ అండ్ 1 girl go to picnic దట్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ 4 బాయ్స్లో 4 బాయ్స్ మనకి పిక్నిక్కి వెళ్ళారు, Z గర్ల్స్లో 1 గర్ల్ మాత్రమే వెళ్ళింది. సో GC1. నెక్స్ట్ డాల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, నెక్స్ట్ అది రాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ డిస్ట్రిబ్యూటెడ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ డిస్ట్రిబ్యూటెడ్ 85. సో అది రాసేసుకోండి. నెక్స్ట్ సో పాసిబిలిటీస్ ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. 2 పాసిబిలిటీస్ని యాడ్ చేయండి. ఫస్ట్ 4C3 ప్లస్ GC2. సో ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ 5 మెంబర్స్లో 2 గర్ల్స్ ఉన్నారు. అంటే 2 గర్ల్స్కి ఈచ్ గర్ల్కి 1 డాల్ కాబట్టి 2 గర్ల్స్కి 2 డాల్స్
అంటే ఇంటూ 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 4C4 ప్లస్ GC1 ఇక్కడ 1 గాలు ఉంది కాబట్టి $1 ఇస్తారు. సో ఇంటూ 1 ఈక్వల్ టు 85. సో ఇది కరెక్ట్గా చూడండి. సో ఇక్కడ మనకి 2 గర్ల్స్ ఉన్నారు కాబట్టి $2 ఇస్తారు. ఇక్కడ 1 గర్ల్ ఉంది కాబట్టి $1 ఇస్తారు. సో ఇంటూ 1 ఇక్కడ ఇంటూ 2 రాయండి. 4C3 అంటే మనకి 4 వచ్చేస్తుంది. అండ్ మీకు ఇది డౌట్ ఉంటే ఇక్కడ చూడండి 4C3 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2. సో ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 2 క్యాన్సిల్ 3 క్యాన్సిల్. సో ఇక్కడ 4 వచ్చేస్తుంది. 4C3 అంటే 4 వచ్చేస్తుంది. ప్లస్ GC2 అంటే Z ఇంటూ Z-1 అంటే ఒక నెంబర్ డిక్రీజ్ చేసుకుంటా 2 టర్మ్స్ రాయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఓకే. సో బై డినామినేటర్లో ఇక్కడ 2 ఇక్కడ సఫిక్స్లో 2 ఉంది కాబట్టి 2 రాయండి. సో ఇంటూ ఇక్కడ 2 ఉంది నెక్స్ట్ అది కూడా రాయండి. ప్లస్ నెక్స్ట్ 4C4 NCN అంటే 1 వచ్చేస్తుంది. N అండ్ R వాల్యూస్ ఈక్వల్ అయినట్లయితే 1 వచ్చేస్తుంది. GC1 అంటే Z వచ్చేస్తుంది. సో ఇంటూ 1 that ఈక్వల్ టు 85. ఓకే సారీ ఇక్కడ ఇది 4C3 ఇంటూ GC2 ఇది ఇక్కడ ప్లస్ కాదు ఇంటూ వచ్చేస్తుంది మీకు. సో ఇవి ఇంటూస్ రాసేసుకోండి. ఈ మిడిల్లో మీకు ప్లస్ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ చూడండి 2 1s 2 2s 4. సో 2 ఇంటూ 2 2 2s 4 4 ఇంటూ Z-1 వచ్చేస్తుంది. సో అది రాసేసుకోండి. 4 ఇంటూ Z-1 ప్లస్ నెక్స్ట్ చూడండి 1 ఇంటూ Z ఇంటూ 1 Z అంటే Z ఈక్వల్ టు 85. సో ప్లస్ G ఈక్వల్ టు 85. నెక్స్ట్ సో 4 ఇంటూ Z 4Z Z ఇంటూ G స్క్వేర్ అంటే 4G² మైనస్ 4Z ఇంటూ 1 4Z ప్లస్ G ఈక్వల్ టు 85. సో అంటే 4G² మైనస్ 3Z ఈక్వల్ టు 85. 4G² మైనస్ 3Z మైనస్ 85 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ చూడండి 85 అండ్ 4ని మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ 85 ఇంటూ 4Z² ఉంది. ఇది మల్టిప్లై చేస్తే మైనస్ 340G² అంటే మీరు ఏవైనా కానీ 2 టర్మ్స్ తీసుకుంటే ఆ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేస్తేనేమో మైనస్ 340G² రావాలి. సేమ్ 2 టర్మ్స్ని మీరు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మైనస్ 3Z రావాలి. ఓకే మల్టిప్లికేషన్ అయితే మైనస్ 340G² రావాలి. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 3Z వచ్చేటట్లుగా ఈ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి 4G² మైనస్ 20Z మైనస్ 17Z. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 3Z వస్తుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే సేమ్ మైనస్ 340 వచ్చేస్తుంది. మైనస్ 85 ఈక్వల్ టు 0. సో ఈ 2 టర్మ్స్ నుంచి మనము 4Gని కామన్ తీద్దాము. సో ఇక్కడ G ఉంటుంది 4 5s 20. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 టర్మ్స్ కూడా మనము సేమ్ G-5 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. సో అంటే 17ని కామన్ తీయాలి. సో ఈ 2 బ్రాకెట్స్లో సేమ్ ఉంది కదా G-5 ఇది సింగిల్ టైం రాసుకొని ఈ బ్రాకెట్స్కి బిఫోర్ ఉన్నది రాయండి. నెక్స్ట్ 4G ప్లస్ 17 ఈక్వల్ టు 0. సో G-1 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 5 అవుతుంది. 4G మైనస్ 17 G ఈక్వల్ టు మైనస్ 17/4. సో నెగిటివ్ వాల్యూ అనేది మనం వాల్యూడ్ చేయము, ఇది ఇన్వాల్యూడ్ అవుతుంది. సో అంటే గర్ల్స్ మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఇంతమంది ఉన్నారు అని చెప్పలేము కదా. సో పర్టికులర్గా 2 or 3 4 5 అని చెప్తాము. అంటే G వాల్యూని మనము 5 కన్సిడర్ చేసుకుంటాము. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసరికి 5. ఓకే సో దట్స్ ఇట్. Therefore number of girls equal to 5. Okay so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.